హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పనికి మాలిన విషయం పైన గంటల తరబడి డిబేట్లు పెట్టే మీడియా సంస్థలు, అనవసరమైన విషయాలపై అనర్గళంగా మాట్లాడేటువంటి జర్నలిస్టులు అవసరమైన విషయం గురించి అవసరమైన విషయాలను జనాలకు తెలియజెప్పాలనే ఆలోచన కొన్ని మీడియా సంస్థలకు ఉండకపోవడం నిజంగా బాధాకరం. ఇప్పుడు అలాంటిదే ఒక విషయం మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా పట్టించుకోలేదు. ఒకటి రెండు మీడియా సంస్థలు ఈ వార్తను వేసిన మెజారిటీ మీడియా సంస్థలు మాత్రం ఈ వార్తను పట్టించుకోలేదు. అదేంటంటే, తిరుమల కొండపైన గతంలో కొన్నేళ్ల కిందట నివాస గృహాలు ఉండేవి. తిరుమల కొండపైనే వ్యాపారాలు చేసుకుంటూ అక్కడే నివసించేవారు చాలామంది. తిరుమల తిరుపతి దేవస్థానం డెవలప్మెంట్లో భాగంగా, మాస్టర్ ప్లాన్లో భాగంగా అక్కడ నివసించే వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపేశారు. కొంతమందికి తిరుమలలోని బాలాజీ నగర్లో రేకుల షెడ్లు వేసి అక్కడ ఉండడానికి అవకాశం కల్పించారు. ఇంకొంతమందిని తిరుపతికి పంపించారు. అక్కడ ఉన్న వాళ్ళెవరికి కూడా కనీస మౌలిక వసతులను కూడా వాళ్ళు కల్పించలేదు. డ్రైనేజీ సిస్టమ్ లేదు, అదేవిధంగా మంచినీటి సదుపాయం లేదు. వర్షాలు పడితే ఆ రేకుల షెడ్లోంచి ఇంట్లోకి నీళ్లు రావడం, నానా ఇబ్బందులు, దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు అక్కడి వాళ్ళు. అయితే 2009లో చిరంజీవి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, తిరుపతికి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన దృష్టికి వెళ్ళింది ఈ ఇష్యూ. ఆ వెంటనే చిరంజీవి గారు చొరవ తీసుకొని ఈ విషయాన్ని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ మంచినీటి సదుపాయం, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అలాగే తిరుమలలోని బాలాజీ నగర్లో ఉన్న 1040 ఇండ్లకు స్లాబ్ నిర్మాణం చేపట్టాల్సిందిగా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ పనులు కూడా మొదలయ్యాయి. ఆ తర్వాత చిరంజీవి గారు రాజకీయాలకు దూరమైన వెంటనే దీన్ని అటకెక్కించారు. టీటీడీ ఈ ఇండ్ల నిర్మాణం విషయాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. ఆ తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా పట్టించుకోలేదు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ 2024లో జనసేన పార్టీ అభ్యర్థి తిరుపతి నుంచి గెలిచిన తర్వాత తిరుపతి ఎమ్మెల్యే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడడం, ఈ విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకెళ్లడంతో టీటీడీ ఇప్పుడు 18 నెలల్లోనే వాళ్ళకు మౌలిక సదుపాయాలతో పాటు వాళ్ళకు గృహ నిర్మాణాన్ని కూడా మేము చేపడతామని హామీ ఇచ్చారు. చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన సీరియస్గా తీసుకొని ఈ విషయాన్ని టేకప్ చేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోంచి వెళ్ళిపోగానే మళ్ళీ దీన్ని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా వదిలేశారు. 16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేశారు. ఆ వెంటనే టీటీడీ కూడా 18 నెలల్లో మేము వాళ్లకు ఇండ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతులు అంటే మంచినీటితో పాటు డ్రైనేజ్ సిస్టాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. అంటే ఇప్పటిదాకా ఈ 16 సంవత్సరాల్లో అటు టీడీపీ గవర్నమెంట్, అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్ పట్టించుకోలేదు. భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న తిరుపతి నియోజకవర్గంలోని ఈ సమస్యను ఆయన దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళినా కూడా ఆయన కూడా పట్టించుకోలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్, కానీ ఏ మీడియా సంస్థ కూడా దీనిపై ఫోకస్ చేయలేదు. ఈ వార్తలు రాయలేదు. 1-2 మీడియా సంస్థలు రాశాయి, కానీ అవి కూడా చిన్నగా ఏదో మమ అనిపించారు. అయితే చిరంజీవి గారు చేపట్టిన ఆ కార్యక్రమం ఇన్నాళ్లకు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు దీన్ని టేకప్ చేసి ఎవరైతే ఇప్పటి వరకు ఇండ్లు కోల్పోయి వాళ్ళ ఆస్తులు కోల్పోయి నిర్వాసితులుగా మిగిలినటువంటి వాళ్ళకి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చేతనిస్తున్నారు. వాళ్లకు శాశ్వత ఇండ్ల నిర్మాణానికి టీటీడీ నిర్మించడానికి దిగొచ్చింది. ఇది ఏ మీడియా సంస్థ కూడా ఈ విషయాన్ని చెప్పకపోవడం నిజంగా ఆశ్చర్యకరం, బాధాకరం.